పల్లకి అనే పేరు తలుచుకోగానే ఒక ప్రాచీన స్మృతుల పరిమళం మనకి ప్రముఖుల స్మరణకు వస్తుంది. నా మటుకు నేను తణుకులో మా అన్నయ్య ఊళ్ళో తోటపల్లి చురుగ్గా కూర్చున్నప్పుడు ఓహోం ఓహోం అంటూ పల్లకి మోస్తున్న ఇంకా నాకు గుర్తులు తీపి జ్ఞాపకాలు ఎందుకులో మిథునం కథలో పల్లకి మోస్తున్నప్పుడు నేను పెట్టిన అటుకులేరా మీ తాతయ్యని మా ఇద్దరిని లింక్ చేసిందంటాడు. అలాగే డొక్కా పని అట్లాంటాలో అక్కడ ఉంటూ కూడా తెలుగు సారస్వతం పట్ల ఈ లలిత కళల పట్ల అపారమైన అభిరుచి కలిగి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు చాలా ప్రముఖుడు చాలా సాహితీ కార్యక్రమాలు నిర్వహించాడు. ముఖ్యంగా అట్లాంటానే వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. అక్కడ శివతత్వాలు పాడటం, ఈ గంగా అవతరణం ఇలాగా మా అనుబంధం పెరిగింది. తర్వాత ఉత్తరోత్తర అతను పల్లకి కథ రాసి నాకు పంపడం, అది చదవడం, అది మిథునంలాగే ఆల్రెడీ అమెరికా అంతా పాపులర్ నెట్ ద్వారా. సో అతనికి ఏమిటంటే ఈ పర్టికులర్ పల్లకిని ఒక సినిమాగా షార్ట్ ఫిల్మ్గా చేద్దామని ఒక కోరిక అయితే ఉంది. అది ఇన్నేళ్లకి ఇక్కడ ఇంతమంది ఆర్టిస్టులు, ముఖ్యంగా ప్రధాన పాత్ర నా తమ్ముడు ఎల్బి శ్రీరామ్, చాలా గొప్ప వేషం. అంటే ఇది సినిమాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కనుక ఫిల్మ్ చేస్తే నేషనల్ అవార్డు రావాలన్న సినిమాగా పాత్ర, అంత మంచి పాత్ర. అందులో నేను కూడా ఒక ప్రధాన పాత్ర. ఇంకా గొల్లపూడి మార్చురావు గారు, చాలామంది స్థానిక వ్యాఘ్రేశ్వరం అనే చిన్న పల్లెటూరులో ఇక్కడ గోదావరి ప్రాంతాల్లో తీస్తున్నాం. ప్రముఖ చిత్రకారుడు ఎన్వి రఘునాథ్ ఛాయాగ్రహం. ఇలాగా ఇదొక పల్లకి అనేది ఒక అంటే తాతగారి ఫోటో, తాతగారి పడకుచ్చి, తాతగారి కర్రలాగా ఈ ఒక పాతీన స్మృతులకి చిహ్నం పల్లకి. దీన్ని చాలా రసాత్మకంగా కళాత్మకంగా తయారు చేస్తున్నారు. మీరు తప్పకుండా దీన్ని చూసి ఆనందించి ఒక మెమొరీగా మీకు మిగుల్చుకుంటాను మనస్ఫూర్తిగా భావిస్తూ, ఈ పల్లకి మోయడానికి ఒక బోయిని నేను కూడా అయినందుకు అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు.